వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్స్. సో ఇవాళ వీడియోలో ఏం చెప్పబోతున్నాను, లాస్ట్ ఫినిషింగ్ ఫ్రాక్స్ ఎలా వచ్చాయి అనేది తెలుసుకోబోయే ముందు సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఏంటి అంటే ఇప్పుడు ఫ్రాక్స్ గురించి పెడుతున్నా కదా వీడియోస్, ఈ ఫ్రాక్స్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మాత్రం ఈ వీడియోలో నేను చూపెట్టుకుంటున్నాను. ఆ 3 ఫ్రాక్స్ ఫినిషింగ్ ఎలా వచ్చాయి, ఆ బేబీ ఫ్రాక్ ఫినిషింగ్ ఎలా వచ్చింది, ఎంత బుట్ట ఫ్రాక్స్ ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాబ్రిక్ మన దగ్గర తీసుకున్నారు, మన దగ్గర స్టిచింగ్ చేయించుకున్నారు, ప్రతిదీ మన దగ్గర డిజైనింగ్ చేయించుకున్నారు. సో అది ఎలా వచ్చింది, ఫస్ట్ బేబీ ఫ్రాక్స్ తో స్టార్ట్ చేస్తాను. ఫినిషింగ్ ఎలా వచ్చింది, లాస్ట్ టైం చూపెట్టా కదా ఫ్రాక్, దాన్ని కొంచెం రీమోడల్ చేశాను. అంటే లాస్ట్ వీడియోలో చూపెట్టాను ఫ్రాక్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చేది, దాన్ని కొంచెం పెంచి దాన్ని వేరేగా చేసాం అనమాట. కొంచెం మార్చాను ఆ ఫ్రాక్ ని. సో అది ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు చూపిస్తాను. సో ఇదనమాట బేబీ ఫ్రాక్. చూడండి, బుట్ట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా బుట్ట ఎంత బాగా వచ్చిందో. ఇది బేబీ ఫ్రాక్. ఫ్రంట్ అనేది యాజ్ యూజువల్ సేమ్ ఈ కృష్ణ డిజైన్ షైనింగ్ క్లాత్ వేసి ఫ్రంట్ మాత్రం డిజైన్ మార్చాము కొంచెం. ఇది బేబీ ఫ్రాక్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో బుట్ట. ఇదంతానా, ఇది ఒక మీకు 3 మీటర్స్ బుట్ట. ఇదంతానా 3 లేయర్స్ వేసాము. లైనింగ్స్ తో కలిపి 5 లేయర్స్ ఉంటుంది. సో బాడీ మీద ఉంటే మీకు ఆ బుట్ట అనేది తెలుస్తుంది లుక్ను. సో ఇప్పుడు మదర్ ఫ్రాక్ చూద్దాం. సో ఇది మదర్ ఫ్రాక్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. ఫ్రంట్ నక్లీస్ షేప్ నెక్ అండ్ చూసారు కదా ఈ లేయర్ ఎంత బాగా వచ్చిందో. అండ్ బాటమ్ లో కూడా బ్లూ లేస్ వేస్తా అని చెప్పా కదా, ఇదిగోండి బాటమ్ లో బ్లూ లేస్. అంటే టాప్ ఏ కలర్ అయితే ఉందో అది బాటమ్ లేస్ వేస్తామని చెప్పాం. అండ్ దీనికి చున్నీ కూడా మనం అరేంజ్ చేసాం. సేమ్ ఇదే క్లాత్ కి బార్డర్ చుట్టూ లేస్ వస్తుంది. సో ఇదనమాట. బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్ ఉంది, తాళ్ళు వస్తాయి. ఇది మదర్ ఫ్రాక్. అండ్ చున్నీ చూపిస్తాను ఇప్పుడు. డ్రెస్ మీదకి చున్నీ అనమాట. సేమ్ అదే క్లాత్ తీసుకొని బార్డర్స్ లో లేస్ వేసేసి మనం చున్నీ చేసేసాము. అండ్ ఇంకో ఫ్రాక్ ఉంది పింక్ ఫ్రాక్. అది ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇది పింక్ ఫ్రాక్. చూసారు కదా సేమ్ అదే టాప్ మోడల్, సేమ్ నక్లీస్ నెక్ మాత్రమే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి బుటా హ్యాండ్స్ వచ్చాయి. అండ్ బాటమ్ లేయర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఎక్కువ లేయర్ వచ్చిందో చూసారు కదా. అండ్ సేమ్ బాటమ్ లో కూడా పింక్ లేస్ వేసాం. టాప్ ఏ కలర్ అయితే అది బాటమ్ లేస్ వేసాం. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి మాత్రం మనం మోడల్ మార్చేసాం, బుటా హ్యాండ్స్ పెట్టాం. దానికైతే మీకు హ్యాండ్ కి కుర్చీ వస్తుంది, దీనికైతే హ్యాండ్ కి కుర్చీ రాలేదు. సో దీని మీదకి చూడండి, దీని మీదకి గేజ్ కూడా చూసారా ఎంత వచ్చిందో. ఇది 3 మీటర్స్ పడింది మనకి ఇలా రావడం కోసం. సో మనం హ్యాండ్ కి ఏం పెట్టలేదు అండ్ బుటా హ్యాండ్ కాబట్టి. సో ఇంకా చున్నీ ఉంది. సో చున్నీ ఎలా వచ్చిందో చూపిస్తాను. సేమ్ అదే చున్నీ అనమాట. బాటమ్ ఏ క్లాత్ అయితే ఉందో అదే క్లాత్ తో తీసి దాన్ని పింక్ లేస్ వేసాము. సో దానివల్ల ఆ డ్రెస్ కి చున్నీ కూడా మీకు కవర్ అయిపోతుంది. ఇంకా వీళ్ళు ఇంకో 3 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంతటి వరకు ఇదన్నమాట ఈ డిజైన్ ఫ్రాక్స్ ఎలా మనం సింపుల్ గా డిజైన్ చేసాం అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిగతాది ఎలా వచ్చాయి ఏంటి. ఇది ఫినిషింగ్, టోటల్లీ ఫినిషింగ్ అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ మిగతా ఫ్రాక్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, అసలు అటువంటి మోడల్స్ ఏంటి, అవి మనం ఏ మోడల్లో స్టిచ్చింగ్ చేయబోతాం అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇలా ఒక మినీ వీడియోగానే నేను చేశాను. సో ప్రతి ఒక్కరికి మన ఛానల్ నచ్చినట్టయినా, మన వీడియోస్ ఎవరికైనా సెండ్ చేస్తే ఉపయోగపడుతుంది అన్నాం, లేడీస్కి ఎంతో ఉపయోగపడే వీడియోస్ అండ్ ఫ్రాక్స్ అండ్ మోడల్స్ అనేది నేను ప్రతిదీ చూపిస్తున్నా. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసుకోండి. అండ్ అలానే సపోర్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మన ఇన్స్టాగ్రామ్ని అండ్ మన యూట్యూబ్ని కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట వాళ్ళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్.